రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? చాలా కాలం కిందట కాసింకోట అనే గ్రామంలో అబ్దుల్లా అనే కుర్రాడు కరీముల్లా మోటార్ మెకానిక్ షెడ్డులో పనిచేస్తున్నాడు. అక్కడే మంచి మెకానిక్గా ఎదిగాడు. జీతం రోజుకి 100 రూపాయలు ఇచ్చేవాడు కరీముల్లా. దానితోనే సరిపెట్టుకుని జీవించేవాడు అబ్దుల్లా. కొంతకాలానికి అబ్దుల్లా రజియాను పెళ్లి చేసుకుని కొత్త కాపురం మొదలుపెట్టాడు. జీతం 100 రూపాయలు ఇద్దరికీ సరిపోవటం లేదు. దాంతో తన యజమాని కరీముల్లాని తన రోజువారీ జీతం పెంచమని కోరాడు. కరీముల్లా కుర్రాళ్లతో సాధ్యమైనంత ఎక్కువ పని చేయించుకుని ₹2 ఇచ్చి చేతులు దులిపేసుకునే రకం. దాంతో అబ్దుల్లా జీతం పెంచడానికి ఏమాత్రం అంగీకరించలేదు. సరికదా, ఈ 100 రూపాయలే నీకు ఎక్కువరా అంటూ కసురుకున్నాడు. అబ్దుల్లా ఈ విషయాన్ని భార్యతో చెప్పి చాలా బాధపడ్డాడు. అతని భార్య రజియా కాస్తో కోస్తో చదువుకున్నది, తెలివైనది. ఆ రోజు నుంచి భర్తని కరీముల్లా షెడ్డులో పనికి వెళ్ళొద్దని చెప్పింది. అబ్దుల్లా పనితీరును వేరే వారి దగ్గర విని ఉండటం చేత అబ్దుల్లా ఆత్మవిశ్వాసాన్ని గుర్తు చేసి, మీరు ఆ షెడ్డులో చేరినప్పుడు ఎలా ఉండేవారు? మీ ఆత్మవిశ్వాసంతో దృఢంగా ఏ చదువు లేకపోయినా కూడా ఇంతటి పనిని నేర్చుకున్నారు అని చెప్పి తన దగ్గరున్న కాస్త బంగారం అమ్మించి భర్తతో మెకానిక్ సామాన్లు కొనిపించి నెల తిరగకుండానే చిన్నపాటి మెకానిక్ షెడ్ని పెట్టించేసింది. అబ్దుల్లా ఇప్పుడు సొంతంగా పని చేసుకుంటూ రోజుకి 200 సంపాదిస్తున్నాడు. కరీముల్లా తన దగ్గర బాగా పనిచేసే అబ్దుల్లా లేకపోయేసరికి తనకు బండ్లు రావడం తగ్గింది. దానివలన రాబడి తగ్గింది. అబ్దుల్లాకు రోజుకి ఒక ₹25 జీతం పెంచితే తన దగ్గరే ఉండేవాడు. మంచి మెకానిక్ని కోల్పోయానని కరీముల్లా విలవిల్లాడిపోయాడు. ఏదైనా ఒక సంఘటన జీవితాన్నే మార్చేస్తుందని గ్రహించాడు అబ్దుల్లా. తన ఆత్మవిశ్వాసంతో అలా ఆ షెడ్డును అభివృద్ధి చేసుకొని మంచి వృద్ధిలోకి వచ్చాడు. చూసారా పిల్లలు, ఎప్పుడైనా ఏదైనా పని చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు మనంతట మనం ఆత్మవిశ్వాసంతో దృఢంగా అనుకొని ఆ పనిని మొదలు పెడితే ఆ పనిలో విజయాన్ని సాధించవచ్చు. సరేనా పిల్లలు? కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?